చట్టపరంగా బాధ్యత గల పౌరులుగా ప్రభుత్వం చేయకపోతే ప్రభుత్వానికి ఉన్న అసలు ప్రజలు మన వస్తాన్ని మన కష్టాన్ని మనం ఏం చేయాలి, మనం ఆలోచించుకోవాలి. మొత్తం ప్రభుత్వం చూసి కూరగాయల పొట్లు కుర్చీ ఉంటాయి, కుళ్ళిపోయి ఉంటాయి, ముదిరి కూడా ఉంటాయి. ఏ కూరగాయల పొట్టాలు ఉంటుంది చూడండి. మీరు పోయేటప్పుడు మీరు ఎత్తుకోవాల్సి ఏం చూస్తారమ్మా, మంచిగా ఉన్నాయి ఉంటారు, ముదిరి వద్దు, అట్లా కుళ్ళిపోయిన టమాటాలు వద్దు అని చూసుకునేవాళ్ళు లేదమ్మా. మార్కెట్లో మంచి చెడు ఎప్పుడు ఉంటుందమ్మా. మళ్ళీ రోడ్డు వేగం పెంచుకోవచ్చు. ఒక 2-3 సెకండ్లు కొంచెం స్పీడ్ తగ్గించుకోవటమే ఒకటో పాయింట్. రెండో పాయింట్ పగలైతే ఆర్న కొట్టుకోవాలమ్మా, రాత్రి కూడా లైట్ అపార్ట్మెంట్ వేసుకోవాలి. ఈ 2 చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలమ్మా, ఇంకా ప్రమాదాలు జరగవు. ఆ బోర్డు తీసుకు. దేశ ప్రజలందరికీ నమస్కారం. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఈ జనవరి 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు జరుగుతున్నాయి. సడక్ సురక్ష అభియాన్ భద్రత అనే నినాదంతో ఈ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా రోడ్డు భద్రత పైన, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న తీరుని, వాటిని అరికట్టే చర్యల్ని విస్తృతంగా రవాణా శాఖ, పోలీస్ శాఖతో పాటు విద్యాశాఖతో పాటు మిగిలిన శాఖలు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఎందుకంటే రోగాలతో చనిపోయే వాళ్ళ సంఖ్య కంటే మన దేశ సరిహద్దుల్లో కాపాడుతున్న సైనికులు చనిపోయే సంఖ్య కంటే కూడా ఇంట్లో ఉంటూ కుటుంబంతో గడుపుతూ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది. ఈ ఆనందంగా ఆరోగ్యంగా ఉండి రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళకి ఉంది. అది ప్రభుత్వంతో పాటు ప్రజలుగా బాధ్యత గల పౌరులుగా ఈ రోడ్డు భద్రతపై విస్తృతంగా చర్చలు జరిగేటట్టుగా అవగాహన కల్పిస్తున్నారు. అందుట్లో భాగంగానే యువత రోడ్డు ప్రమాదాల్లో గురవుతున్నారు కాబట్టి విద్యాలయాల్లో, అదేవిధంగా స్కూళ్ళల్లో విద్యార్థులు ఈ రోడ్డు భద్రత పైన అవగాహన కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఆటో డ్రైవర్లకి, లారీ డ్రైవర్లకి, స్కూలు బస్సు డ్రైవర్లకు కూడా ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలకు కూడా రోడ్డు భద్రత పైన అవగాహన కల్పించడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో రోడ్డు మీద ప్రయాణించే వాళ్ళని, అంటే నడిచే వాళ్ళని కానీ, సైకిల్ మీద పోయే వాళ్ళని కానీ, మిగిలిన వాహనాల్లో ప్రయాణం చేసే వాళ్ళని కూడా యాక్సిడెంట్ చేసి ప్రాణాలు తీయటం జరుగుతుంది. కాబట్టి అతివేగం ఎప్పుడూ ప్రమాదకరమైన సంగతి ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకొని సరైన పరిమిత వేగంతో ప్రయాణం చేస్తే తనకి క్షేమం, తన వాహనంలో ప్రయాణం చేసే వాళ్ళ క్షేమం, మిగిలిన రోడ్డు ప్రయాణికులు కూడా క్షేమని ఆ వ్యక్తి గుర్తుపెట్టుకున్నట్టయితే రోడ్డు ప్రమాదాలు ఒక కారణంగా మనం అదుపులో తీసుకురావచ్చు. రెండో కారణం, తను వాహనం మీద ప్రయాణం చేసినప్పుడు ఆ రోడ్డు పైన పూర్తి దృష్టి సారించినట్లయితే చాలా వరకు రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చు. కానీ తను దృష్టిని రోడ్డు పైన పెట్టకుండా కొన్ని సందర్భాల్లో మనసుని డైవర్ట్ చేసుకుంటున్నాడు, ఏకాగ్రత కోల్పోతున్నాడు. ఏ సందర్భాలంటే సెల్ ఫోన్ రింగ్ అయినప్పుడు లిఫ్ట్ చేసే ముందు తను చూసుకోవటం వల్ల ఆ సందర్భంలో వెహికల్ ఎట్టిపోతుందో తెలియని పరిస్థితి. అదేవిధంగా సెల్ ఫోన్ చెవు దగ్గర పెట్టుకొని మెడ దగ్గర పెట్టుకోవడం వల్ల కొన్ని సందర్భాల్లో ఆ విధంగా కూడా రోడ్డు పైన దృష్టి సారించలేని పరిస్థితి. మరొక సందర్భంలో అయితే ఆ యొక్క సెల్ ఫోన్లో మాట్లాడటం వల్ల సంభాషణలో లీనమైపోయి పూర్తిగా తను రోడ్డు పైన ప్రయాణిస్తున్న సంగతి, తన వాహనం ముందుకు సాగిపోతుంది. ముందు వచ్చే వాహనాలు ఎవరు, రోడ్డుకు అడ్డం వచ్చే పిల్లలు కానీ పెద్దలు కానీ